మత ప్రబోధకుడు దయాసాగర్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దయాసాగర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, దయాసాగర్ విషయంలో పోలీసుల వాదన ఏంటి? మత ప్రబోధకుడు దయాసాగర్ ను పోలీసులు నిన్న అర్ధరాత్రి కొత్త మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. అతనికి 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన ఎస్కోట్ సబ్ జైలుకు తరలించడం జరిగింది. అయితే మరోవైపు పోలీసులు అరెస్టు తర్వాత దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు కూడా నిన్న అరెస్టు ప్రకటించిన తర్వాత మరొక మహిళ బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 2 మహిళలు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మౌలికంగా చాలా మంది బాధిత కుటుంబాలు ఇప్పటికే తమకు ఫిర్యాదు చేసేది డిఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది. మరోవైపు ఆయన విద్యార్హతల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్ లో తన ఆంథ్రోపాలజీలో డాక్టరేట్ చేసినట్లు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఏ యూనివర్సిటీ చేశారన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వీడు ఆశ్రమం ఏదైతే కొత్త వలస ఆశ్రమం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ పోలీసులు ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. సుమారు 7 కోట్ల ఖరీదు చేసే అత్యాధునికమైన భవంతికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దైవం పేరుతో మహిళలను లైంగికంగా లోపరుచుకున్నటువంటి వైనమ్మ చాలా సీరియస్ గా జిల్లా పోలీస్ యంత్రాంగం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైనా బాధితులు ఇంకా నేరుగా తమ వివరాలను తమకు సంబంధించినటువంటి ఫిర్యాదు ఇచ్చినట్లయితే మరింత దర్యాప్తు వేగంగా చేయడానికి వీలవుతుందని చెప్పి పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు జిల్లా క్రిస్టియన్ సొసైటీ కూడా దయాసాగర్ కు క్రిస్టియానిటీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. యూత్ మతపరమైన బోధనలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి సమస్య లేదు అన్నటువంటి నేపథ్యం ఈ సంస్థకి ఢిల్లీ నుంచి కొన్ని నిధులు అందాయని చెప్పి కొంతమంది ఆరోపణలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఈ యూత్ ఆచరణకు సంబంధించి ఎక్కడి నుంచి నిధులు వస్తాయని దాని మీద ప్రధానంగా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.